ఏపీలో వైసీపీ పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఏపీలో వైసీపీ పవనాలు వీయనున్నాయని స్పష్టంగా తెలుస్తుండటంతో ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ నేతలు ఒక్కొక్కరుగా వైసీపీ గూటిలో చేరేందుకు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జగన్ గూటికి చాలా మంది నేతలు రాగా మరికొందరు త్వరలో వైసీపీ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి పణబాక లక్ష్మి, రాష్ట్ర మాజీ మంత్రి, కడప జిల్లా నేత డిఎల్ రవీంద్రారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా మరో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్ కూడా జగన్ గూటికి రాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల స్వయంగా సాయి ప్రతాప్ జగన్ను పొగిడిన విషయం చూస్తుంటే అది నిజమేనని అనిపిస్తోంది. ప్రస్తుతం టీడీపీలో ఉన్న సాయి ప్రతాప్ జగన్ పై పొగడ్తల వర్షం కురిపించారు. జగన్ను ఏకంగా డైమండ్తో పోల్చారు. జగన్ ఒక డైనమిక్ లీడర్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు సాయి ప్రతాప్. ఒకంత ఆయన కూడా టీడీపీకి గుడ్ బై చెప్పేసి జగన్ చెంతకు రానున్నారనే విషయం స్పష్టమవుతోంది. ఒకప్పుడు 10 ఏళ్లుగా కేంద్ర మంత్రులుగా అత్యున్నత పదవుల్లో ఉండి ఓ వెలుగు వెలిగిన నేతలు ఇప్పుడు ఒక్కొక్కరుగా వైసీపీ వైపు చూస్తుండటంతో ఏపీలో జగన్ పార్టీకి భవిష్యత్తులో డోకా ఉండదని అర్థమవుతుంది. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న నేతల చూపు కూడా వైసీపీ పార్టీపై పడిందంటేనే వైసీపీ గ్రాఫ్ పెరిగిపోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మనం అనుకుంటున్నట్టు సాయి ప్రతాప్ చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చి వైసీపీ కండువా వేసుకుంటారా లేక టీడీపీలోనే కొనసాగుతారా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.